హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు షో ఆల్ అప్డేట్స్. నేను మీ ముందుకు ఇవాళ 5 నిమిషాల్లో కాకతీయ రుద్రేశ్వరాలయం అలియాస్ రామపాలయాన్ని మీకు ఒక 5 నిమిషాల్లో మీకు అయితే తిప్పి చూపిస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నదులన్నీ కలిసినట్టు పిల్లగా నవ్వెంతో బాగున్నది నీలోన. ఈ రామపాలయం హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా 211 కిలోమీటర్లు ఉందన్నమాట. రామశిల కలసు పూలు చాలింక రత్నాల బొమ్మనతి ములుగు జిల్లా దాటిన తర్వాత మీరు ఇంచెల్లి దగ్గర లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇది చూడొచ్చు, ఇక్కడ రావచ్చు. అండ్ ఇది మనకి కమాన్ అనమాట, దేవాలయం యొక్క కమాన్ చూసుకోవచ్చు. రైట్ సైడ్ కూడా వ్యూ పాయింట్స్, కొండలు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇది పోతే ఇది ముందరలో సంత అనమాట, షాప్స్ అన్నీ. సో ముందర కొంచెం కనిపిస్తుంది మనకు రామపట్ టెంపుల్ అని చెప్పేసి బోర్డ్ వే అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ పులిహోర లడ్డు ప్రసాదం చోటు. ఇది మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామన్నమాట, ఎంట్రన్స్ నుంచి వెళ్ళలేదు. చూడొచ్చు ఇసుక తిన్నెలు అండ్ ఇసుక రాళ్ళతో నిర్మించబడినటువంటి రామప్ప టెంపుల్. దీన్ని నిర్మించడానికి దాదాపు 40 సంవత్సరాల టైం తీసుకుందంట. సో గ్రేట్ కదా ఇది. ఇంత మంచి కట్టడం తీసుకుంటుంది, దాదాపు తీసుకుంటుంది 40 years తీసుకుంది. ఇది చూడొచ్చు, ఇది శిలాశాసనం. ఇది చిన్నగా డ్యామేజ్ అయినటువంటి చిన్న టెంపుల్ అనమాట. ఇది శిలాశాసనం యొక్క గుడి అనమాట. శిలాశాసనం పైన సంస్కృత భాషలో మనం చూసుకోవచ్చు, ప్రతిష్ఠించిన రోజు శిలాశాసనం వేయించడం జరిగింది. రేచల్ర రుద్రుడు అనమాట ఆ శిలాశాసనం వేయించింది, సంస్కృత భాషలో వేయించాడు అనమాట. చాలా మంచి కట్టడం అని చెప్పొచ్చు. ఇసుక రాళ్ళతో మంచి మంచి డిజైన్ వేసినటువంటి ఇసుక రాళ్ళు అనమాట. ఈ మధ్యలో ఉన్నటువంటి 4 రాళ్ళు మాత్రం నల్ల రాయితో చేయబడినాయి. వాటిపైన కూడా చిన్న చిన్న శిల్పాలు అందంగా చెక్కబడి ఉన్నాయన్నమాట. ఇది వాళ్ళ యొక్క వాస్తుకళా శిల్పతనానికి గొప్పతనం అనమాట. ఇది అంత చక్కగా చెక్కిస్తాను అనమాట వాళ్ళ వాస్తుశిల్పం. 1213 సంవత్సరంలో ఇది నిర్మించబడింది. అండ్ ఇది గణపతి దేవుని కాలంలో. ముందు సైడ్ చూడొచ్చు, ఇది పాయింట్ అనమాట. ఇది ముందు నుంచి తూర్పు నుంచి వ్యూ పాయింట్ అనమాట. మీరు దానిపైన కూడా చూడొచ్చు, అందమైనటువంటి బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. అండ్ ఇది నల్లరాతితో చేయబడినటువంటి విగ్రహాలు చాలా మంచిగా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగానే నటరాజ రామకృష్ణ గారు పేరుని శివతాండవాన్ని కనుగొన్నారని జరిగింది అనమాట. చూడొచ్చు, ఇక్కడ కూడా కనబడుతున్న విగ్రహాల యొక్క పేరు శివతాండవం మూమెంట్స్ అనమాట. సో ఒక టెంపుల్ బయట నుంచి వెళ్ళడం అనమాట ఇది. అండ్ ఇది టెంపుల్ ముందు నందీశ్వరుడు విగ్రహం అనమాట. చూడొచ్చు, నందీశ్వరుడు విగ్రహం నల్లరాతితో చేయబడుతున్నటువంటి విగ్రహం అనమాట. నేను ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకోవడం జరిగింది. ఇది విగ్రహం అనేది టెంపుల్ అనేది 6 అడుగుల ఎత్తు పైన కట్టడం జరిగింది అనమాట. ఈ యొక్క టెంపుల్ మొత్తానికి ఎక్కడ చూసినా 6 అడుగుల ఎత్తు పైన కట్టడం జరిగింది, అది కూడా పాలరాతితో. థ్యాంక్ యూ.